అండి, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందాం. నేను మీ జోస్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే చిన్న హార్వెస్ట్ తర్వాత వర్షాలు పడ్డ తర్వాత మన తోట ఎలా ఉందనేది చూపించబోతున్నా. తోట అయితే సూపర్ గా అయిందండి. అసలు ఎంత బాగా అయిందో, చాలా బాగా అయింది. కాకపోతే ఆకుకూరలన్నీ నేను తీసేసాను. ఇప్పుడు ఎక్కువ ఆకుకూరలు రావట్లేదండి. అన్ని మళ్ళీ కొత్త మొక్కలు వస్తే తప్ప మనకి ఆకుకూరలు ఉండవు. వర్షం పడే ముందు వచ్చే ఎండలాగా వస్తుంది. చూడండి ఎంత ఎండ ఉందంటే చెప్పరాదిక. అప్పుడే మబ్బులు వస్తున్నాయి, అప్పుడే ఎండ వస్తుందండి. ఇదైతే చెరుకు. నేను ఇదివరకు కూడా మీకు చూపించాను. చాలా ఈజీ అండి. మిద్దె తోటలో కూడా చెరుకు పెంచుకోవచ్చు. దీనికి పెస్ట్ ఏమి ఉండదు. చిన్న వాటర్ క్యాన్ లో పెట్టిన చక్కగా ఎదుగుతుందండి, బాగా ఎదుగుతుంది. ఇక్కడ ఒక బెండకాయ ఉంది, కట్ చేసుకుందాం. ముదిరిపోయిందండి, సీడ్ వదిలేస్తా. ఇక్కడ వంకాయ ఉంది చూడండి, మొక్కలు చిన్నవి. వంకాయ చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. ఈ పెద్దవి కట్ చేస్తే ఈ చిన్నవి ఎదుగుతాయండి. ఇవి కొత్త మొక్కలండి. పాత మొక్కలకు కూడా పూత వస్తుంది, కాకపోతే ఇంకా కాయలు కాలేదండి. ఈ కొత్త మొక్కలకైతే కాయలు చక్కగా రెడీ అయినాయి. ఇదిగో కంపోస్ట్ కూడా వేసాను నేను. నిన్న మళ్ళీ నారు తెచ్చిపెట్టానండి. ఇగో టమాటా నారు ఎండలకి ఇగో పడిపోయినాయి. ఇగో ఇదైతే బాగానే ఉంది. నిన్న నాటు పెట్టాను. మనకు నర్సరీస్ లో టమాటా నారు, మిర్చి నారు దొరుకుతుంది కదా, ఆ నారు తెచ్చాను. ఇగో మిల్లీ బగ్స్ కూడా వచ్చినాయండి. నేనైతే నీమాయిల్ స్ప్రే చేసిన, అయినా కొంచెం ఉన్నాయి. ఆకులు తీసేద్దాం. హార్వెస్ట్ చిన్నదే అండి, మరి ఎక్కువ కూరగాయలు ఏం లేవు. చిన్నైనా కొన్నైనా మీకు చూపిద్దామని చూపిస్తున్నాండి. ఇక్కడైతే గుర్తులే అండి, 4 కాయలు. ఈ పెద్దది దింపామనుకోండి, ఈ మిగిలినవి కూడా ఎదుగుతాయండి. ఇందులో బెండ పెట్టాను. ఈసారి రకరకాల బెండ మొక్కలు వేసాను. చూడాలి ఎన్ని రకాలు మనకు వస్తాయి అనేది. చాలా వెరైటీస్ వేసానండి. ఇక్కడ చూడండి, డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయండి. ఇది ఇంకా ఈ ఎరుపుతనం అంతా పోయి ఎల్లో కలర్ది పోయి గ్రీన్ లోకి మారుతుంది. ఇక వైట్ కూడా పెట్టానండి. ఇది మనది రెడ్. ఇది కొత్తగా నాటు పెట్టాను, వైట్ కలర్. గోర్చిక్కుళ్ళు ఉన్నాయి. గోర్చిక్కుళ్ళు కూడా మంచిగా వస్తున్నాయండి. ఇక్కడ చూడండి, ఇగో నర్సరీ నుండి తెచ్చాను. ఇది క్యాప్సికమ్ అండి. చిన్న మొక్కలు దొరికాయి. క్యాప్సికమ్ మాత్రం చాలా రేట్ చెప్పారండి. 10 రూపీస్కి ఒక శాప్లింగ్ ఇచ్చారు. మిగతా అయితే 1 రూపీకి ఒక శాప్లింగ్ అండి. మొక్కలన్నీ 1 రూపీ, ఏ వెరైటీ అయినా. అదేవిధంగా బంతి మాత్రం 5 రూపీస్ అండి. బంతి మొక్కలు తీసుకుంటే 5 రూపాయలు. ఇంకా తోట పనులు చాలా అవుతున్నాయండి. అన్ని తీసేసి మళ్ళీ మట్టిలో ఎరువు కలుపుకొని, కోకోపీట్ కలుపుకొని అన్ని మళ్ళీ కుండీలలోకి ఎత్తుతున్నాను. ఎత్తేసి నింపి పెడుతున్నా అండి. వాటిలలోనే సీడ్స్ వేస్తున్నాను. నారు పోసాను, మిర్చి టమాటా నారు పోసానండి. ఇంకా అవి ఎదిగినాయంటే పెట్టుకోవడానికి కుండీలు రెడీ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఉందండి గోర్చిక్కుడు. గోర్చిక్కుడు మంచిగా వస్తుందండి. ఇది మంచి సీజన్ గోర్చిక్కుడికి. 10 మొక్కలు ఉన్నాయంటే హాయిగా పుష్కలమైనటువంటి గోర్చిక్కుళ్ళు వస్తాయండి. మొక్కలు అయితే హెల్దీగా ఉన్నాయి. అన్ని దాదాపు మొక్కలన్నీ ప్రూనింగ్ చేశాను. ఇక్కడ చూడండి, ఆల్ స్పైస్ కూడా ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు చూపిస్తాను. నిన్ననే ప్రూన్ చేసి
ట్రైకోడర్మా తెప్పించానండి. తెప్పించి అన్ని మొక్కలకు వేసాను ఒకసారి వేద్దామని చెప్పి. ఎండిపోయే మొక్క కూడా మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇదైంది ఆల్ స్పైస్ అయింది. ఇక్కడ వాటర్ యాపిల్ 2 మొక్కలు ఉంటే 2 చెట్లు ఉండేయండి. ఇదొక చెట్టు ఎండిపోవడం స్టార్ట్ అయింది. వేరుపురుగు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపించింది. అందుకే ట్రైకోడర్మా తెప్పించి చక్కగా అన్ని మొక్కలకు వేసానండి. చూడాలి ఎంతవరకు కోలుకుంటాయి అనేది చూడాలి. బాగానే వస్తుందండి. ట్రైకోడర్మా వేస్తే మొక్కలు మంచిగా తయారవుతాయి. చనిపోయే మొక్కలు కూడా కొత్త చిగుళ్ళు వస్తాయండి. ఇవి పాతవన్నీ వంకాయ మొక్కలు చూడండి ఎలా అయిపోయినాయో. ఇక్కడ ఒకటే కొమ్మ చిగురు ఉంది. మొన్న కూడా చూపించాను నేను ఆల్ స్పైస్. అందుకే కొమ్మలన్నీ కట్ చేసిన అండి ఈరోజు. ప్రూనింగ్ అయితే అయింది. ఈ సీడ్ ఈ కాయ సీడ్ కోసం వదిలేస్తున్నా అండి. చూడండి గోరుచిక్కులు అసలు ఎంత బాగా వస్తున్నాయి అంటే చెప్పరాదండి. ఇంకా మనం తీసుకున్న విత్తనాలు బాగుంటే ఎరువు చక్కగా మొక్కలకు వేసామనుకోండి, పాటింగ్ మిక్స్ కరెక్ట్ గా ఉందనుకోండి, మొక్కలు చక్కగా ఎదుగుతాయండి. కాత కూడా బాగా వస్తుంది. మొక్కలు తక్కువ వేసుకోవాలండి. కుండీలలో మొక్కలు తక్కువ వేస్తే కాత ఎక్కువ వస్తుందండి. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అంతే అండి. ఇది గొరుచికుడు ఈ మొక్క అయిపోవచ్చింది. ఇది మళ్ళీ అయితే ఏం చిగుళ్ళు రావండి. కొత్త చిగురు అయితే వచ్చేలాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఈ పైన ఎండిపోయిందండి. ఈ పై భాగం, ఈ పైది ఉంటేనే కొత్తగా చిగురు వస్తుంది. ఇక్కడ ఎండిపోతుంది కాబట్టి ఇది ఉన్న కాయలు అయిపోయినాయంటే ఈ మొక్క తీసేయడమే అండి. ఇది కూడా అంతే అండి. ఇది కూడా అయిపోయిందంటే తీసేయడమే. ఇక కాయలు అయిపోయాయంటే ఇలా కొత్తగా వస్తే ఇది చాలా రోజులు కాత ఉంటుందండి. ఈడ పైన చిగురుండి ఇలా పూత వచ్చిందంటే ఇది చాలా కాలం ఇంకా కాస్తుంది. ఇప్పుడు నేను చూపించినట్టు మొక్క పైన చిగురు ఎండిపోయిందంటే మాత్రం కాత రాదండి. అది తీసేయడమే. ఆకుకూరలు అయితే నిన్న పాలకూర వచ్చిందండి. చక్కగా పప్పులో వేసాను. ఎక్కువ రావట్లేదు ఇప్పుడు కూరగాయలు. అంటే ఇంకా అన్ని మనము తీసేసి కొత్త మొక్కలు వేసుకుంటున్నాం కాబట్టి కాత ఎక్కువ రావట్లేదండి. కానీ పర్వాలేదు, నాకు బయటకు వెళ్ళకుండా ఇంటికి సరిపోనైతే వస్తున్నాయి. ఇక్కడ చూడండి పూత ఎట్లా వచ్చిందో. ఇది పాత మొక్క కానీ పూత భలే వచ్చింది. మిల్లీ బగ్స్ చూడండి. ఆల్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్ అని వస్తుందండి. అందులో ఫిష్ ఆయిల్, తర్వాత ఇవేంటి సీతాఫల్ గింజల నూనె, వేప నూనె, ఇలా అన్ని రకాలు కలిపిన ఆయిల్ వస్తుంది మార్కెట్లోకి. ఆర్గానిక్ గా, ప్యూర్ ఆర్గానిక్ అండి. అది కూడా తెప్పించాను. అది స్ప్రే చేయాలి. అది మిల్లీ బగ్స్ కి బాగా పనిచేస్తుంది అండి. ఇంకా ముడత తెగులు వస్తుంది కదండి, దానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇక చూడండి బార్బడైస్ చెర్రీ ఎంత బాగుంది చూడండి. ఇయో పిట్టలు కొరుక్కొని తింటున్నాయండి. పూత బాగానే ఉందండి. కాత కూడా మంచిగా ఆగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి గుత్తులుగా వచ్చింది. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఒకే చోట ఉన్నాయి. ఇది ఇక్కడ ఒకటి మంచి కలర్ వచ్చిందండి కింద. ఇది ఇంకా కొంచెము రెడ్ కావాలి. కలర్ స్టార్ట్ అయింది. ఇక జామ పూత కూడా స్టార్ట్ అయిందండి. ఇది చూడండి గుత్తులుగా వస్తుంది జామ పూత కూడా.
కొంచెము కరివేపాకు కట్ చేసుకుందామండి. ఫుల్ మల్బరీస్ ఉన్నాయండి, మంచి డార్క్ కలర్ లోకి వచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయి. అసలు రోజు వస్తూనే ఉన్నాయండి. మిల్క్ షేక్ కూడా సూపర్ ఉంటదండి ఇది. చూడండి మంచి కలర్ అయినాయి. ఇట్లా డార్క్ కలర్ అయిన తర్వాత సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఎటువైపు తెంపాలో అర్థం కావట్లే, అన్ని కాయలు ఉన్నాయండి. ఎంత బాగున్నాయి కదా, టేస్ట్ కూడా భలే ఉంటాయండి. ఇది ఇంకా ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఇటువైపు చూడండి, గుత్తులుగా వచ్చినాయి అసలు. ఇదిగోండి 2 గుప్పిళ్ళ నుండి వచ్చినాయండి. కరివేపాకు కట్ చేసుకుందామండి. ఇదిగో ఇంకొకటి మంచి దొరికింది, తినేద్దాం. ఇలా కొమ్మలు కట్ చేసామనుకోండి, మళ్ళీ గుబ్బురుగా వచ్చే కొమ్మలు ఎక్కువ వచ్చేసి కొమ్మలు అంటే గుబురుగా తయారవుతుందండి మొక్క. ఆల్మోస్ట్ అన్ని పైన కొమ్మలన్నీ కట్ చేస్తున్నా అండి. ఎంత కరివేపాకు వచ్చింది చూడండి. ఇదంతా తీసేస్తున్నా, ఇంకా మంచిగా వస్తుందండి. ఇప్పుడు చెట్టు గుబురుగా కావాలంటే ఇలా పైన చిన్న చెట్టుకే కొమ్మలన్నీ పైన కట్ చేస్తా ఉంటే చెట్టు గుబురుగా తయారవుతుందండి. ఇప్పుడు మనం మిద్దె తోటలో కాబట్టి మరీ పైకి కాకుండా ఇలా మనం కొమ్మలు తీసేస్తా ఉంటే గుబురుగా అయిపోతుందండి. చూడండి ఎంత కరివేపాకు వచ్చింది, అది ఫ్రెష్గా ఎంత బాగుంది కదా. మిల్లీ బగ్స్ ఇలా కనబడ్డప్పుడు నలిపేసుకోవాలండి. అంటే మనకు చేతికి నలిపేసిన పోనంత ఎక్కువ అయినప్పుడు మాత్రం మనం ఇంకా కొమ్మలు తీసేయడమే. గంజి ద్రావణం బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు రకరకాల లిక్విడ్స్ కూడా వస్తున్నాయి. సీవీడ్ కూడా నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయొచ్చు. తర్వాత ఇంకా అదేంటి ఎప్సమ్ సాల్ట్ లైట్గా ఒక 1 టీ స్పూన్ ఒక 3 లీటర్స్ వాటర్లో కలిపి స్ప్రే చేయొచ్చు. ఇలా కషాయాలు కానీ ఏదైనా చేసుకోవచ్చండి.
చూసారు కదండి, చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.